హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవడం కోసం సంసార బంధాలని పక్కకి పెట్టేస్తారు వాళ్ళు. పక్కకి పెట్టేసి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తి అంతా కూడా పరమానందంతోటి భగవంతుడికే సమర్పించుకుంటారు. వాళ్ళ భక్తినంతని ఈ బుద్ధిమంతులైన వాళ్ళు ఏం చేస్తారు, తపోధనులు, ఈ బుద్ధిమంతులైన వాళ్ళు ఎక్కువగా తపస్సే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నైమిసారణ్యంలో చేరిన వాళ్ళందరూ తపోధనులే కదా! వాళ్ళందరూ తపస్సు చేసుకునే మహర్షులే కదా అక్కడ చేరింది. వాళ్ళు ఈ కుటుంబ వ్యవహారాలు అవన్నీ వదిలేశారు. వదిలేసి వాళ్ళు తపస్సు చేసుకుంటూ, పైగా 1000 సంవత్సరాలు చెయ్యవలసిన సత్రయాగాన్ని ప్రారంభించి, ఈ సూత మహర్షి ఆయన కూడా అక్కడికి వాళ్ళ తపస్సు చూద్దామని ఆయన వస్తే, వీళ్ళందరూ ఆయన దగ్గరికి చేరి వీళ్ళందరూ బుద్ధిమంతులు. ఈ మహర్షులందరూను. బుద్ధిమంతులంటే మనకి భగవంతుడు బుద్ధినిచ్చినందుకు, ఆ బుద్ధిలో భగవంతుడిని నిలుపుకోవాలి తప్పించి, ఈ ప్రాపంచిక విషయాల్ని నిలుపుకుంటే ఇవి చీకటి రాత్రుల్లాంటివే. రాత్రి, పగలు, రాత్రి, పగలు ఎలాగా 12 గంటల్లో మారిపోతూ ఉంటుంది. రాత్రి అవుతుంది, మళ్ళీ ఆ 12 గంటలు పూర్తవగానే మళ్ళీ పగలొస్తూ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు మనకి ఈ తపోధనులు కనుక వాళ్ళు బుద్ధిమంతులు గనక, వాళ్ళ అంతరంగాల్ని ఈ తపోధనులందరూ కూడా అంతరంగాలను శుద్ధి చేసుకుని, చక్కగా వాళ్ళు ఈ సంసార బంధాలని అన్నింటినీ వదిలేసి అచ్ ఆహ్, ఎప్పుడు చంచలం కాకుండా మనస్సు ఆ భగవంతుడి మీదే నిలుపుకోగలిగిన అనురక్తితోటి కూడిన వాళ్ళ భక్తినంతటిని అంతా కూడా ఆ పరమాత్మ మీదే ఎంతో ఆనందంతోటి హ్మ్. ఆ భగవంతుని సేవలోనే వాళ్ళ మనస్సును లీనం చేసుకుని వాళ్ళున్నారట. ఆ నైమిషారణ్యంలోకి చేరిన ఈ మహర్షులందరూను. ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమపురుషుడు ఒక్కడే. ఈ అనంత విశ్వం ఉందే, ఈ గొప్ప విశ్వం అంతాను, ఈ విశ్వం అంతటికి కూడా ఆ అధీశ్వరుడంటే ఆయన కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ విశ్వం. అంటే విశ్వంలో ఉన్న మన మానవులమవ్వండి, మిగతా జీవరాశి అవ్వండి, అంతా కూడా ఆ పరమేశ్వరుడు ఎలా నడిపిస్తే అలా నడవలసిన వాళ్ళం మనందరం కూడాను. ఆహ్, ఆయన నడిపించేవాడు ఆ పరమపురుషుడొక్కడే. ఆయనే సత్వ రజస్తమో గుణాల్ని స్వీకరించాడు. ఆ భగవంతుడు సత్వ రజస్తమో గుణాలు ఈ 3 గుణాలని తీసుకున్నాడు. తీసుకుని సత్వగుణంలో హరికింద ఉన్నాడు. హ్మ్. ఏ రజోగుణంలోనేమో బ్రహ్మగారిలా ఉన్నాడు. తమో గుణంలో రుద్రుడుగా ఉన్నాడు. ఆయనొక్కడే అవడానికి. భగవంతుడు ఒక్కడే అయినా, ఆయన గుణ విశేషాల వల్ల ఆయన పనులు మారుతున్నాయి. ఆయన సత్వగుణంలో ఉన్నప్పుడు చక్కగా మంచి భక్తులందరినీ సృష్టిస్తున్నాడు. ఆ ఆ భక్తులు ఎంతసేపు సత్వగుణంలో ఉంటారు కనుక, వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అనే ధ్యాసలో భగవంతుడిని పట్టుకుని వెళ్ళాడుతూ, వాళ్ళు ఎంతసేపు భగవద్ధ్యానంలో తపస్సు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, సంకీర్తనలు చేసుకుంటూ భగవంతుడి మీద, ఆయన కథలు వింటూ, పాడుకుంటూ, ఇలా వాళ్ళ దినచర్య అలా నడిపించుకుంటారు. ఇంకా రజోగుణంలోకొచ్చేసరికి ఆయనకే ఆ భగవంతుడికే సత్వగుణం తగ్గి రజోగుణం కొంచెం పెరుగుతుంది ఒక్కొక్కసారి. మనకు కూడా అంతే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 విడివిడిగా ఏమి ఉండవు. కలిసే ఉంటాయి. కానీ ఒక్కొక్కటి సమయంలో ఒక్కొక్కటి ప్రకోపిస్తూ ఉంటుంది. ఆ రజోగుణం వచ్చినప్పుడు ఆయన సృష్టి కూడా మారుతుంది. కొంచెం పొగరుమోత్తనంగా, నేనే గొప్ప అనే ఆహ్, హ్మ్. మానసిక తత్వంతోటి నేను నేను నెగ్గాలి అన్నింటల్లో. నన్ను మించేవాళ్ళు ఉండకూడదు అనే ఒక ఆహ్, ఆ ప్రభావంతోటి అలా మనస్సు రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇంకా తమో గుణం దగ్గరికొచ్చేసరికి ఎంతసేపు ఎదుటి వాళ్ళని బాధించాలి, మనం సుఖపడాలి. ఆ ఆ తమో గుణంలోకి
పెడితే అలా ఉంటుందన్నమాట. ఇలా ఇలాంటి గుణాలన్నింటినీ స్వీకరించి హరి కింద, బ్రహ్మగారి కింద, రుద్రుడి కింద, ఇలా ముమ్మూర్తులు ధరించాడు. 3 రకాల మూర్తులు ధరించాడు ఈ భగవంతుడు. ధరించి ఈ లోకాలను రక్షిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, అంతం చేస్తున్నాడు. విష్ణువుగా ఉన్నప్పుడు ఈ లోకాలు తానే సృష్టించాడు. ఆ సృష్టించిన లోకాలన్నింటినీ పెంచి పోషిస్తున్నాడు. అదే బ్రహ్మగారుగా ఉన్నప్పుడు లోకాలను సృష్టిస్తున్నాడు ఆయన, ఆ విష్ణువు. ఇంక తమో గుణంలోకెళ్ళిపోయినప్పుడు ఆయనేం చేస్తున్నాడు, శివుడి కిందయిపోయి లయం చేస్తున్నాడు. ఏ జీవుడికి టైం అయిపోయిందో చూసుకుంటాడు. ఆ జీవులనన్నింటినీ లయం చేసేస్తున్నాడు. ఇలా ఈ 3 పనులు ఆయనే చేస్తున్నాడు. 3 మూర్తులుగా కనిపిస్తూ, ఈ లోకాల్ని రక్షిస్తూ, సృష్టిస్తూ, అంతం చేస్తూ ఉంటున్నాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. ఇంకా ఇందులో ఈ శ్రీహరి ఉన్నాడు కదా సత్వగుణంలో, ఆయన సత్వగుణ సంపన్నం బాగా వృద్ధిగా ఉన్నప్పుడు, వృద్ధి చెంది ఉన్నప్పుడు, ఈ చరాచర ప్రపంచాన్ని, ఆయన సృష్టించిన ఈ ప్రపంచం ఉందే, ఈ ప్రపంచానికి సకల శుభాల్ని కలిగిస్తాడు. అంటే అందరు మానవులు కూడా మంచిగా ఉండి, చక్కగా అందరూ ధర్మాత్ములుగానే ఉంటారు. మన ప్రథమ యుగంలో ఉన్నట్లుగానన్నమాట. ప్రథమ యుగంలో 4 పాదాలతోటి ధర్మం ఉంటుంది. అంచేత అప్పుడు ప్రజలందరూ కూడా ధర్మంగానే ఉంటారు. వాళ్ళు దైవభక్తితోటే ఉంటారు. ఎప్పుడూ దైవభక్తే వాళ్ళకి. వాళ్ళ దినచర్య చేసుకుంటూ ఉన్నా, దినచర్య చేసుకుంటూ కూడా భగవద్భక్తిలోనే ఉంటారు. ఇంకా ఒక విశేషం ఉంది. పృథివీ వికారమైన దారువు కంటే ధూమం విశిష్టమైంది. ఇప్పుడు ఈ మట్టిలోంచి పుట్టింది ఒక చెట్టు. ఆ చెట్టుగా ఉండడం కంటే, ఆ చెట్టుకి నిప్పు అంటించినప్పుడు ముందు పొగొస్తుంది బాగాను. అంచేత ఆ చెట్టుగా అది అలా బతుకుతూ ఉండి కంటే, దానికి నిప్పు అంటించినప్పుడు అది కొంచెం ఆ ధూమం వస్తుందే, అది విశిష్టమైందని చెప్తున్నారు. ధూమం కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైంది. ఇంకా యజ్ఞం చేయడానికి ఈ కట్టెల్ని తీసుకువెళ్ళి అంటిస్తారు. అంటించినప్పుడు అది ప్రకాశమానంగా నెయ్యి కూడా వేస్తూ ఉంటారు స్వాహ, స్వాహ అని. అంచేత ఎంతో ప్రకాశమానంగా, దేదీప్యమానంగా ఆ అగ్ని వెలుగుతూ ఉంటుంది. అది ఆ యజ్ఞసాధకమైన ఆ అగ్ని ఉందే, అది ఇంకా విశిష్టమైంది అని చెప్తున్నారు. అదేవిధంగా తమోగుణం కన్నా రజోగుణం గొప్పదని చెప్తున్నారు. తమోగుణంలో ఈ కుంభకర్ణుడు ఎలా పడుకుని ఉంటాడు, తినడం. ఆయనకి ఇంకేం అక్కర్లేదు, మిగతా ప్రపంచం గోల ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన తిండేదో ఆయన తింటాడు. కొన్ని కొన్ని కుటుంబాల యజమానులు చూడండి అలాగే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు సంపాదించుకోవడం, తినేసేయడం, హాయిగా నిద్రపోవడం, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకోవడం అంతే. అంతకు తప్పించి ఇంకా భార్య, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, లేదు వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమైనా చెయ్యాలా, చెందాలా, ఇంక ఏమీ అక్కర్లేదు, అసలు కుటుంబ విషయాలే అక్కర్లేదు. అది తమోగుణం అంటేను. అలాంటి ఆ తమోగుణంలోనూ పడుంటారట. పడుంటారట ఈ జనం అందరూ కూడాను. తమోగుణం కన్నా రజోగుణం గొప్పది. రజోగుణం కొంచెం గొప్పది. అంతే. ఇలా ఇంత పట్టించుకోకుండా కుటుంబాన్ని, లేపోతే దేశాన్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా, వాడి సుఖం వాడి ఇదే తమోగుణం అయితే కొంచెం పర్వాలేదు. మనం వాడు ఎంతసేపు గొప్ప అనిపించుకోవాలని చూస్తాడు తప్పించి పనులు చేస్తాడు. అన్ని రకాలుగా సంపాదిస్తాడు. కుటుంబాన్ని చూసుకుంటాడు. అన్నీ చేస్తాడు. కానీ ఎంతసేపు నేను గొప్ప, నేను గొప్ప అంటూ ఉంటాడు. నా సంపాదన గొప్ప, నా నేనే అదృష్టవంతుడిని, నేనే గొప్పవాడిని అనుకుంటూ కొంచెం ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నవాడు అలా ఉంటాడు. వీడికంటే కూడా ఈ రజోగుణం కలవాడి కంటే కూడా పరమాత్మను దర్శింపజేసే సత్వగుణం ఉత్తమమైంది. ఇంక సత్వగుణం పట్టుకున్నవాడు ఉన్నాడే, వాడికి ఎంతసేపు దేవుడు గొడవే. అంటే మనం అక్కడి నుంచి వచ్చాం. దైవంలోంచి విడివడి వచ్చిన ఒక చిన్న నెరుసులం. దైవశక్తితోటి అందులోంచే విడివడి వచ్చాం కనుక ఆ దైవశక్తే మనలో కూడా ఉంటుంది. కానీ చాలా చిన్న నలుసుం.
అయినా సరే మనం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరాలనే తాపత్రయంలో ఉంటాడు సత్వగుణం వాడు. అంచేత పరమాత్మను దర్శింపజేసుకోవాలనే ఆ ఓ ఆ రకంగా ఈ సత్వగుణం వాడు బతుకుతాడు కనుక వాడు ఈ వీళ్ళిద్దరికంటే కూడా ఉత్తముడు అని చెప్తున్నారు. పూర్వం మహర్షులు సత్వస్వరూపుడు, భగవంతుడు, అధోక్షజుడు అయిన శ్రీహరిని సేవించారు. పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే ఎంతసేపు ఈ మహర్షులు సత్వ సత్వ స్వరూపుడు అంటే చాలా చక్కగా ఉండే ఆ స్వరూపం కలిగిన ఈ సత్వస్వరూపం కలిగిన ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనకి ఆయన్ని పట్టుకుంటే ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇంచేత అదే రూపాన్ని మనం 24 గంటలు తలుచుకోవడం వల్ల ఆ రూపంలో భగవంతుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ శ్రీహరిని ఎక్కువ సేవిస్తూ ఉండేవారట. కొంతమంది సంసార సుఖాలని వాంఛించారు. ఇంకా కొంతమందున్నారు. వాళ్ళకి మనం ఈ సంసారంలో సుఖపడదాం హాయిగాను. చక్కగా రకరకాలు వండుకుందాం. రకరకాల సుఖాలను అనుభవిద్దాం. హాయిగా పిల్లల్ని కందాం. వాళ్ళని పెంచుదాం. వాళ్ళకి ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేద్దాం. అంటే ఇదంతా శాశ్వతం అనుకున్నారు. కానీ భగవంతుడు తలుచుకుంటే ఇదంతా మాయమైపోతుందని వాళ్ళకి తెలియదు పాపం. తెలియక ఇతరులని ఆరాధిస్తారు. ఇతర దేవతల్ని ఏ దేవత ఈ ఒరేయ్ ఫలానా దేవతను పట్టుకుంటే నీకు సకల శుభాలు కలుగుతాయిరా అని చెప్తారు ఎవళ్ళోను. అలాంటి ఇతర దేవతల్ని పట్టుకుంటారట. మోక్షాన్ని కోరిన వారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదిలేస్తారు. ఈ మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే సాత్విక గుణం కలవాళ్ళు. వాళ్ళు మాత్రం ఈ ఈ వికృతాకారంగా ఉంటారు. ఈ భూతాలకి యొక్క నాయకులు. వాళ్ళని పట్టుకుంటేనే ఆ మంత్రాలు చదివితేనే వాళ్ళకి కొన్ని శక్తులొస్తాయి. ఆ శక్తుల వల్ల ఆ మంత్రం చదివి ఆ శక్తిని ఉపయోగిస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి కూడా వాళ్ళకి చాలా చేటే చేస్తాయి తప్పించి మంచి చెయ్యవు. భగవంతుని పట్టుకున్న వాడికి చేటంటూ ఉండదు. మంచే జరుగుతుంది. శాంత స్వభావులై ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరిని ఆశ్రయిస్తారు ఈ సత్వగుణం వాళ్ళు. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు. కానీ మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగ్గవాడు. వీళ్ళందరినీ సేవించకూడదు. ఈ భూత ప్రేతాలకి నాయకులైన ఆ దేవతల్ని సేవించకూడదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ వాసుదేవుడినే సేవించగలగాలి. అంటే భగవంతుడిని వాసుదేవమూర్తిగా ఉన్న భగవంతుడినే మనం సేవించాలి, పూజించాలి. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానాలు, తపస్సులు, ధర్మాలు అన్నీ వాసుదేవ స్వరూపాలే. ఇవన్నీ కూడా వాసుదేవ స్వరూపాలు. యాగాలు చేశారనుకోండి, ఆ యాగాల్లో స్వాహ స్వాహ అని కూడా ఆ భగవంతుడికే ఇస్తారు, అర్పిస్తారు అన్నీను. అలాగే అన్ని యోగాలు, క్రియలు కూడా యోగాల కోసమని ఎన్నో క్రియలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా భగవంతుడి గురించే చేస్తారు. జ్ఞానాలు, జ్ఞానం సంపాదించుకోవాలన్నా భగవత్ కథలే చదువుకుంటారు. తపస్సులు, తపస్సు చేసిన భగవంతుడి గురించి ఆ విష్ణువు గురించే తపస్సు చేస్తారు. ధర్మాలు, ఏ ఏ దానం ధర్మం చేసినా కూడా అన్నీ ఈ వాసుదేవ స్వరూపాలే, వాసుదేవుని గురించే చేస్తారు. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితునిగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఇంకా ఈ త్రిగుణాతీతుడైన భగవంతుడు, మూడు గుణాలు ఉంటాయి భగవంతుడిలోను, కానీ వాటికి అతీతంగా ఉంటాడు. ఉన్నా సరే ఆ త్రిగుణాతీతాలు ఉన్నా అంటే సత్వరజస్తమో గుణాలు ఉన్నా కూడా వాటికి అతీతంగా ఉంటాడు ఆయన. వాటిని పట్టుకునే వేళ్లాడు. వ్యక్తావ్యక్త స్వరూపుడై అవి ఉన్నట్లుగా, ఈ మూడు గుణాలు ఉన్నట్లుగా వ్యక్తం అవుతాడా అంటే అవుతాడు, అవడా అంటే అవడన్నమాట. ఆ రకంగా ఉంటాడు. త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల ఈ త్రిగుణ స్వరూపం ఉంటేనే ఆ
మాయ వల్లే ఈ విశ్వాలన్నీ సృష్టిస్తాడు ఆయన భగవంతుడు. విశ్వాలను సృష్టిస్తాడు. సత్వరజస్తమో గుణాలను అంగీకరించి, సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయే, వాటిని అంగీకరించి గుహ గుణసహితునిగా లాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఈయన ఈ భగవంతుడు ఎంతో విజ్ఞానంతోటి విశేషంగా ఆయన వెలిగిపోతూ ఉంటాడు. ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కనిపిస్తూ ఉన్నట్లు. అది ఎలా ఉంటుందంటే, ఒక లావుమాటి కర్ర, ఓ దొంగ, ఆ దొంగను అంటించామనుకోండి, అంటిస్తే దాంట్లోంచి వచ్చే మంటే చాలా కొంచెం భయంకరంగానే వస్తుంది. అంటే అది లావు దొంగ కదా! అది అంటుకున్నప్పుడు దాని శక్తి ఎక్కువుంటుంది మరి. అంచేత బాగా పెద్ద మంటను చూడగలుగుతాం. అదే చెట్టు కొమ్మ సన్నటి పుల్ల ముక్కని వెలిగించామనుకోండి, దాంట్లోంచి వచ్చే కాంతి చాలా చిన్నదిగా వస్తుంది. ఇంచేత దాని శక్తి అంతే ఉంటుంది. అలాగా ఈ దారుఖండాలు అంటే ఈ చెట్ల యొక్క ఈ ముక్కలున్నాయే, ఓ ముక్క లావుపాటి దొంగను అంటించినప్పుడు ఒకలాగా, సన్నటి పుల్లను వెలిగించినప్పుడు అదే చెట్టు, అదే చెట్టయినా ఆ దారు యొక్క హ్మ్, వాటి యొక్క రూపాన్ని బట్టి వాటిలోంచే శక్తి మారుతోంది. అలా ఎలా అయితే అవి మార్పులు చెందుతున్నాయో, పెక్కు రూపాలుగా కనిపిస్తున్నాయో, ఈ విశ్వమయుడైన పరమాత్మ అంటే ఈ ఈ విశ్వాన్నంతని సృష్టించినవాడు భగవంతుడే. ఈ విశ్వమయుడు ఆయన. అలాంటి పరమాత్మ ఒక్కడే తాను సృజించినా ఆయనొక్కడే ఈ ఈ విశ్వాన్నంతటిని సృష్టి చేశాడు. ప్రాణులన్నింటి యందు అంతర్యామి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ ప్రాణులన్నింటిలోనూ కూడా అంతర్యామిగా ఉంటాడు. అంటే వాళ్ళ వాళ్ళ ఆహ్, అంతరంగాల్లో ఆహ్, జి పరమాత్మ కింద జీవులందరిలోనూ ఉంటాడు. అలా ప్రకాశిస్తూ ఉంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడిన వాడై, మన మనస్సనే, అది మనస్సు, మనకి మనస్సు ఉంటుంది. ఆ మనస్సే ఆలోచిస్తూ ఉంటుంది. అది దాన్ని సూక్ష్మేంద్రియం అని పిలుస్తారు. అలాంటి సూక్ష్మేంద్రియాలతో కలిసి ఉంటాట. గుణాత్మకాలైన భావాల ద్వారా అనేక గుణాలు పుడుతూ ఉంటాయి. ఆ సూక్ష్మ మనస్సులోంచి అనేక భావాలు పుడతాయి. అంటే ఇప్పుడు ఇలా కూర్చుంటాం కాసేపు. కూర్చునేసరికి లోపల ఏదో ఆలోచన వస్తుంది. గబగబా బట్టలేసుకుంటుంటాం. "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటారు పెద్దవాళ్ళో, లేపోతే ఇంట్లో ఉన్నవాళ్ళో చూసి. అంటే, "ఉండు, వాడు పాపం ఇందాక ఆకలన్నాడు. వాడికి కొంచెం డబ్బులు ఇచ్చొస్తాను." అప్పుడేమైంది, మన మనస్సులో సత్వగుణం ప్రధానంగా ఉన్నాం మనం. అంచేత వాడి ఆకలి తీర్చాలి అనే కోరిక పుట్టింది మనకి. ఉండు, మా వె వెళ్ళొస్తాను, ఒక్కసారి బయటికి పనుంది. వాడికి ఇందాక ఎవడో ఏదో పేలాడు. వాడి పని పట్టొస్తానుండు అని ఇంకొకసారని బయలుదేరతాం. అంటే అప్పుడు రజ్ కొంత రజోగుణం, కొంత తమోగుణం, ఆ 2 ప్రకోపించాయి. ఈ సత్వగుణం అణిగిపోయింది లోపలికి. అందుకోసానని ఇలా భావాలు మారుతూ ఉంటాయి. ఈ గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఆహ్, ఆయన భగవంతుడే సృష్టించాడు మనందరినీ కూడాను. సృష్టించిన ఈ ప్రాణులన్నింటిలోనూ కూడా చిక్కుపడకుండా మనలో ఆహ్, ఉన్నా కానీ ఆయన మనసులతో కలిసిపోడు. ఆయన విడిగా ఉంటాడు మళ్ళీను. ఆయా గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆయా గుణాలని మాత్రం మన చేత అనుభవింపజేస్తూ ఉంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిర్యగ్యోనులలో లీలావతారుడై జన్మిస్తూ ఉంటాడు. ఇంకా ఆ పరమాత్ముడు ఉన్నాడే, ఈ లోకాలను సృష్టించిన పరమాత్మ దేవతల్లోనూ, మనుష్యుల్లోనూ, ఈ తిరిగే జంతువుల్లోనూ, ఈ వృక్షాలు, కీటకాలు అన్నిటిలోనూ కూడా లీలగా జన్మిస్తూ ఉంటాడు. లోకరక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన లోకరక్షణ చేయడం కోసానని అనేక జన్మలు ఎత్తుతాడు. దశావతారాలు ఎత్తాడు గదా! ఆ విష్ణువు. అదన్నమాట చెప్తున్నారు. అని చెప్పి సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. సూతుడు అలా చెప్పాడు. చెప్పి ఇంకా చెప్తున్నట్ట. సూత మహర్షిని కదా వీళ్ళందరూ కోరారు. ఈ మహర్షులందరూను.
స్వామి, మేము యాగానికి సంబంధించిన అన్నీ చేసేసుకున్నాం, యాగ కర్మలన్నీను. అంచేత మాకు మంచి మంచి విషయాలు చెప్పండి. మీ నోటి ద్వారా వినాలని మేము కోరుకుంటున్నాం. మీరు సత్పురుషులు కదా! మీకన్నీ తెలుసును గనక, మాకు మా మనస్సులు నిర్మలంగా, ఆనందంగా ఉండడానికి ఏవి చెప్తారో అవన్నీ చెప్పండి అని చెప్తున్నారు. ఈ సూత మహర్షి చెప్తున్నారనమాట. అనంతుడైన ఆ భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి మహదహంకారాలతో శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడి షోడశ కళ ప్రపూర్ణుడై పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వ స్వరూపుడై సర్వేశ్వరుడై వేల కొలది పాదాలతోటి, ఎన్నో పాదాలు ఉన్నాయి దానికి, వేల కొలది పాదాలు ఉన్నాయి. మనం సహస్రనామం అంటూ ఉంటాం చూడండి భగవంతుడికి. సహస్రనామం అంటే ఉత్త 1000 నామాలనే కాదు. ఎన్నో అనేక వేల నామాలన్నమాట. అలాగా వేల కొలది పాదాలతోటి, ఊరువులతోటి, భుజాలతోటి, ముఖాలతోటి, చెవులతోటి, కన్నులతోటి, శిరాలతోటి అంటే శిరస్సులతోటి అలరారుతూ వే వేలకు వేలు వస్త్రాలు, అంటే ఇన్ని పాదాలు, పాదాలు ఎక్కువున్నాయి, చేతులు ఎక్కువున్నాయి, శిరస్సులు ఎక్కువున్నాయి. మరి ఇలా ఇన్నున్నాయి కనుక, ఈ వేలకి వేలు అలంకారాలు కూడా చేసుకున్నట్ట. అన్ని రకాల వస్త్రాలు కట్టుకున్నట్టు ఈ భగవంతుడు. భుజకీర్తులు అంటే ఈ భుజాలకి అనేక రకాల ఆభరణాలు తొడుక్కున్నట్ట. రకరకాల హారాలు వేసుకున్నట్ట. అంటే అన్ని తలలున్నాయి కదా మరి. అన్ని తలలుండడం చేత రకరకాల హారాలు వేసుకున్నాడు. మకర కుండలాలు ధరించాడు. మణికిరీటాలు ధరించాడు. పరమ పురుష స్వరూపంతోటి. ఆయన స్వరూపం చూడ్డానికి శక్యంగా లేదు. ఎంచేతంటే ఆయన పరమపురుషుడు. ఆయన రూపాన్ని మనం చూడగలమా? ఆ పరమ పురుష స్వరూపంతోటి యోగ నిద్రాముద్రితుడై, యోగ నిద్ర అంటే ఆయన ఉత్తినే పడుకున్నట్టుగా నటిస్తున్నాడు. అలాంటి నటన నటించే ముద్రలో ఉన్నాడు. అలాంటి అవస్థలో ఉండి మహాసముద్ర మధ్యంలో, సముద్రం మధ్యంలో పడుకున్నాడు. మన ఇంట్లో పడుకోలేదు మంచం మీద. మహాసముద్రంలో ఆ మధ్యలో, సముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే ఆయన్ని వర్ణించి చెప్పారనమాట. ఆయన ఆ సముద్ర మధ్యంలో శయనించి ఉన్నాడు. ఆయనకి పానుపు కింద శేషశాయి పామే ఉంటుంది. చక్కగా పాము మీద ఈ భగవంతుడు ఆనందంగా సహం సహం కళ్ళు మూసుకుని యోగ నిద్రలో ఉన్నట్లుగా పడుకుని ఉన్నాడన్నమాట. తర్వాత కదా, తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.